కొట్టినట్టు ఉందండి అని చెప్పేసి డాక్టర్స్ అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయబోతున్నాం. అవును మేడం, అవును, వీళ్ళ మీద మేము కేసు ఫైల్ చేయబోతున్నాము. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మరియమ్మ. ఈరోజు నేను ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నా డ్యూటీ. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో మాకు ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులు ఒక బాబుని తీసుకొచ్చారు. ఆ బాబు వయసు 1.5 సంవత్సరాలు బాబు. వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చినాయి, అలర్జీ అయిపోయింది, మెడిసిన్ తీసుకోవడం వల్ల అని చెప్పారు. దాంతోపాటు బాబు చాలా నీరసంగా సుస్తుగా ఉన్నారని చెప్పారు. మేము వెంటనే బాబుని బెడ్ మీద పడుకోబెట్టి ఎగ్జామినేషన్ చేస్తాము. చూస్తే బాడీ మీద రెడ్నెస్ ఉంది, కానీ అది అలర్జీ లాగా మాకు అనిపించలేదు. బాబుని ఎవరైనా కొట్టడం వల్లనే బాబు మొహం అంతా కందిపోయి ఉండడం అట్లా మాకు అనిపించింది. బాబు మొహం అంతా కందిపోయి ఉండడము, బాడీ మొత్తం దేనితో కాలిస్తే మార్క్స్ పడినట్టు రౌండ్గా అనిపిస్తున్నాయి. ఒంటికి పోయే ప్లేస్ కూడా బాబుకి గాయాలు ఉన్నాయి. ఇవన్నీ మాకు చూసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే అలర్జీ వల్ల వచ్చినైతే కాదు, ఖచ్చితంగా ఎవరో బాబుని కొట్టడం వల్ల అయిండొచ్చు అని చెప్పి మాకు అనుమానం వచ్చింది. మేము అడిగాము పేరెంట్స్ని, మీరేమైనా కొట్టారని. వాళ్ళు మేము కొట్టలేదు, బాబు ఇంట్లో నుండి రోజంతా అని చెప్పినారు. మాకైతే అనుమానంగా అనిపించింది, పేరెంట్స్ కొట్టారా లేకుంటే బయట బాబు ఆడుకునే ప్లేస్లో ఎవరైనా కొట్టారా. ఇంకా వాళ్ళు ఇంకోటి ఏం చెప్పినా, బాబుని ఈరోజు మేము ఒక అతని దగ్గర వదిలిపెట్టిపోయాము. మళ్ళీ మేము చూసినప్పుడు బాబు ఇటు నీరసంగా ఉన్నాడని చెప్పేసి అన్నారు. మరి ఎవరు ఇంట్లో వాళ్ళు కొట్టారా, బయట ఎవరైనా ఆడుకునే ప్లేస్లో పిల్లలు ఏమైనా కొట్టినారా, లేకుంటే ఎవరి దగ్గరికి వీళ్ళు వదిలిపెట్టిపోయారో ఇతను గాయపరచడా మాకైతే అనుమానంగా అనిపించింది. అందుకనే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం, ఇట్లా బాబుని తీసుకొచ్చారు పేరెంట్స్ అని చెప్పి. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి విచారించారు. ఇప్పుడు బాబు అయితే కొంచెం నీరసంగా ఉన్నాడు. ఆ బాబు కోసం మేము బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము. బ్లడ్ టెస్ట్లో బాబుకి రక్తం తక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. బాబు కండిషన్ అయితే కొంచెం బాగలేదు. బ్లడ్ తక్కువ ఉండడం వల్ల నీరసంగా ఉన్నాడు, దాంతో కొట్టడం వల్ల కూడా బాబు కొంచెం ప్రజెంట్ నీరసంగా ఉన్నాడు. చూడ్డానికి కొరికినట్లే ఉన్నాయి. బాడీ మొత్తం అట్లా కొరికినట్టు రౌండ్ మార్క్స్ 7 to 8 ఉన్నాయి. బాడీ మొత్తం అట్లున్నాయి. అదే మాకు అనుమానంగా ఉంది. మీరు పేరెంట్స్ గాయపరిచినారా, లేకుంటే ఆడుకునే ప్లేస్లో ఎవరైనా గాయపరిచినారా, లేకుంటే బాబుని వీళ్ళు ఎవరి దగ్గర వదిలిపెట్టిపోయినామన్నారు. ఆ నైబర్స్ ఏమైనా అతన్ని గాయపరిచినారా, మాకు తెలియడం లేదు. కొంచెం అది పోలీసు వాళ్ళు విచారించి బాబుకి కొంచెం కేర్ తీసుకోవాల్సిందా మేము గాయాలు ఫేస్ మీద అంతా ఎక్కువ కందిపోయిందండి. ఎడమవైపు చెంప మీద, కుడివైపు చెంప మీద బాగా కందిపోయింది. ఒంటికి పోయే ప్లేస్ కూడా ఆ మర్మాంగం కూడా వాపు వచ్చింది, రెడ్గా అయిపోయింది. బాడీ మొత్తం రౌండ్గా అచ్చులు కొరికిన మార్క్స్లా, లేకుంటే ఏమైనా దేనితోనే అచ్చు వేసి గాయపరిచినారా అని చెప్పి వాంతులాగా పెడతాం కదా, అలాంటివి ఏమైనా చేసినారా కొంచెం అనుమానంగా ఉంది. బాడీ మొత్తం అట్లా 7 to 8 ఉన్నాయి. రౌండ్ మార్క్స్ ఉన్నాయి. కందిపోయిన గాయాలు ఎక్కువగా ఉన్నాయి బాడీ మొత్తం బాబుకి. బాబు సేఫ్ మేడం? బాబు అయితే క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారు. రెఫర్ చేయడానికి అయితే మేము అయితే కొంచెం మాకే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ గాయాలకు కలిగింది పేరెంట్స్ వాళ్ళకి కలిగిందా ఎట్లా కానీ మాకు అనుమానంగా ఉంది. మేము అడ్వైస్ చేస్తే వాళ్ళు రెఫర్ తీసుకెళ్తారా లేదా, లేకుంటే మధ్యలో ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ బాబుని ఎక్కువ డ్యామేజ్ చేస్తారనే అనుమానంతో మేము ఇక్కడే ఎమర్జెన్సీలో పెట్టుకొని కేర్ తీసుకుంటున్నాం. అబ్జర్వేషన్ కొరికినట్టు ఉందండి, కొట్టినట్టు ఉందండి అని చెప్పేసి డాక్టర్స్ అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయబోతున్నాం. అవును మేడం, అవును, వీళ్ళ మీద మేము కేసు ఫైల్ చేయబోతున్నాము. తీసుకోవచ్చు. నాకు కెమెరా దొరకలేదు, ఈ కెమెరా. అందరికీ నమస్కారం. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు ఈరోజు సాయంత్రం రాబడినటువంటి సమాచారం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న బాబు మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే వచ్చి ఆ యొక్క బాబుని చూసి వాళ్ళ తల్లిదండ్రులను విచారిస్తే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామని, అదేవిధంగా పత్తికొండ దగ్గర ఒక హ్యాచరీలో పనిచేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. ఆ బాబుని చూసినట్లయితే ఒంటి మీద కానీ మర్మాంగాల మీద కానీ బాగా కొరికినట్లు ఉన్నాయని చెప్పి మనం చూడొచ్చు. అదేవిధంగా మేము డాక్టర్స్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఆ డాక్టర్స్ వాళ్ళు కూడా మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, బాబు మీద అటాక్ జరిగింది, బాబు ఒంటి మీద గాయాలు ఉన్నాయి, కొరికినటువంటి గాయాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి 1098కి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. విత్ ఇన్ 15 minutes లో వాళ్ళు బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని, అదేవిధంగా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది.
సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి తల్లిదండ్రుల మీద ఈ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అనేది ఫైల్ చేస్తాం. చైల్డ్ రైట్స్ ప్రకారము కొట్టే రైట్స్ ఎవరికీ లేదు. ఈ విధంగా మరి ఇంత ఘోరంగా బాబు ఒంటి మీద చూసుకున్నట్లయితే మర్మంగాల మీద కూడా గాయాలున్నాయి, కొరికినటువంటి గాయాలున్నాయి. సో ఇది ఏంటి అనేది పోలీసులు నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది.